హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మోతీచూర్ లడ్డుకి కావాల్సినవి 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో బాగా కడుక్కొని ఒక 2 to 4 hours వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఒక 4 hours తర్వాత చూడండి ఈ విధంగా పప్పు మనకి నానుతుంది. ఈ పప్పుని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి లడ్డు అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న గోళీలాగా వేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా అలానే పెద్దగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటే మనకి బాగుంటుంది. పెద్దగా వేసుకుంటే మటుకు తొందరగా ఫ్రై అవ్వడం లేట్ అవుతుంది. కాబట్టి మీడియం సైజులో మనం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఎక్కువగా మనం పకోడీ వేసుకుంటాం కదా, అదే విధంగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. కొంచెం తక్కువగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గానే ఫ్రై చేసుకోవాలి. పకోడీ లాగా వద్దండి, ఇలా లైట్ గా ఉండాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాము. అలాగే రెండవసారి కూడా మీకు వేసి చూపిస్తున్నాను. ఇవి కూడా అదే విధంగా లైట్ గానే ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇవి ఇలా వేసుకున్నాం కదా, ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పెద్దగా ఉంటే 2 pieces కింద కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ గా వేసుకొని మనం పొడి చేసుకోవాలి. ఈ పొడి కూడా మెత్తగా ఉండకూడదు, కొంచెం కచ్చా పచ్చగా ఉండే విధంగా చేసుకుంటే మనకి ఈ మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ లడ్డు ప్రిపరేషన్ ఎలా చేద్దామో చూసేద్దాం. దీనికోసం కావాల్సినవి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలండి. అలాగే కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను, కొద్దిగా ఇలాచి పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని. అదేవిధంగా అదే పాన్లో షుగర్ వేసుకుందాము. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకున్నాం కదా, 1/2 కప్పు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు మరిగించుకోవాలి. చూడండి షుగర్ ఇలా కరుగుతుంది కదా, జస్ట్ దీనికి పాకం అనేది అవసరం లేదండి. ఇప్పుడు ఈ షుగర్ కరిగింది కదా, ఈ సిరప్ లో ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే కేసర్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ కలర్ అనేది నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మానేయవచ్చు. ఈ పాకం చూడండి మనకి ఈ విధంగా ఉంది కదా, జస్ట్ ఇట్లా చేతికి తీగల వస్తే చాలండి, పాకం అనేది అవసరం లేదు దీనికి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి ఉంది కదా, దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా ఈ పొడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనకి లోపల ఈ షుగర్ సిరప్ అంతా బాగా దీనికి పట్టింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలి. ఇది చల్లారిన తర్వాత తీసుకొని చూడండి ఈ విధంగా మనం ఉండల్లాగా చుట్టుకోవాలి. మరీ చల్లగా ఉండకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉంటుండగా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం బూందీతో అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ఈ మోతీచూర్ లడ్డూని చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో దొరికే మోతీచూర్ లడ్డూలాగే వస్తుంది, అంతకన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.